శ్రీమాత్రే నమ. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శతాష్టక నమస్కారాలు. గురుదేవో మహాదేవో గురుదేవ సదాశివ. గురుదేవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ. గురుదేవుల పాదపద్మాలకు శతకోటి శతాష్టక నమస్కారాలు. విద్య నేర్పినటువంటి గురువు పాదాలకు శతకోటి ప్రణామాలు. ఈరోజు చెప్ప విషయం ఉంటే కనుక ఉగాది యొక్క విశిష్ట చెప్పుతూ ఉన్నాను. ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణము చాలా చాలా శ్రేయస్కరమైంది. ఉగాది రోజు మనం ఆచరించవలసిన నియమనిష్టలు ఏంటంటే కనుక ప్రాతకాలంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసా తలంటు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా తలకి లైట్గా ఆయిల్ రాసుకోవాలి. బాడీ కూడా స్పర్శించుకునే కనుక చాలా శ్రేయస్కరం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసా గుమ్మాలకి మామిడాకులు యాపాకు ఖచ్చితంగా కట్టాలి. అంతేకాకుండా విశిష్టమైనది ఏంటంటే కనుక ప్రతి ఒక్క ఇంటి పైన కాషాయం జెండా ఎగరేయండి. రామజన్మభూమి ఇదంతా కూడా కావున ప్రతి ఒక్క గుమ్మం పైన అంటే ఇంటి పైన కాషాయం జెండా ఖచ్చితంగా ఎగరవేయాలి. ఈ ఉగాది నుంచి ప్రతి ఒక్కరు ఫాలో కండి. మనం అందరం కూడా తెలుసా ఐక్యతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు తెలుసా ఈ సంవత్సరం నుంచి ఎవరికి ఎలాంటి భేదభావం ఉండకూడదు. హిందువులందరూ కూడా ఏకకంఠంతో ఉండాలి. మనమందరము ఏకకంఠంతో ఉంటేనే మనకి రాబోయే రోజులలో మనమందరం కూడా తెలుసా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాము. మన దేవతామూర్తులనే ఛిద్రాహింసలు చేస్తూ ఉన్నారు. మనం చేరని గ్యారంటీ లేదు. మనము పూజించేటువంటి దేవుణ్ణి ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. కావున ఇప్పటి నుంచైనా సరే ప్రతి ఒక్కరు కూడా తెలుసా మారండి. అంతేకాకుండా ఉగాది అనేది చాలా శ్రేయస్కరమైంది. కాలమాన ప్రకారంగా 60 సంవత్సరాలు ప్రభావ విభవ శుక్ల ప్రమోదుత ప్రజోత్పత్తి ఆంగిరస శ్రీముఖ భావ యువ ధాత ఈశ్వర బౌధాన్య అలా 60 సంవత్సరాలు మనకి. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకతమైన పేరు ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే సంవత్సరము ఎందుక పరాభావనమ సంవత్సరము. ఈ సంవత్సరం కూడా చాలా శ్రేయస్కరమైంది. మనకు ఉన్న జాతకృత్యుల దోషాలు ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఏ పరిష్కారం ఆలోచిస్తూ ఉంటారో పండితులందరూ కూడా తెలుసా విశేషంగా ఈరోజు చెప్పబడుతుందన్నమాట. పంచాంగాన్ని పూజాకారంగా జరిపించి మీకు ఎలాంటి వివాహం అవుతుందా, ఎలాంటి దోషాలు ఉన్నాయా, ఏ పరిహారం చేసుకున్న మంచిది, ఏ క్షేత్రానికి వెళ్తే మంచిదో అన్ని విధాలుగా తెలుపుతూ ఉంటుంది ఉగాది. కాబట్టి ఈ ఉగాది ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఆచరించాలి. ఆచరిస్తామనుకో ప్రతి ఒక్కరు కూడా తెలుసా దేవాలకు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. అంతేకాకుండా ఈ రోజున విశేషమైన పూజ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు. ఎలా పూజించుకోవాలి అని కనుక ఈ రోజున తెల్లవారుజామున ఉప్పు ప్యాకెటు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, కుంకుమ, పసుపు, అంతేకాకుండా తెల్ల ఆవాలు, తెల్ల గురుగింజలు, ఎర్ర గురుగింజలు, 1 రూపీ కాయిన్స్, దేవుని దగ్గర పూజ చేసిన తర్వాత ఒక ఎర్రని క్లాత్ పడసి ఇవన్నీ పెట్టి పూజ జరిపిన తర్వాత ఇంటి గుమ్మానికి పై భాగంలో కట్టండి. దీనివల్ల ఈరోజు నుండి మీ గృహం నందు ఘన కనక వస్తు వాహనాలు తూగుతూ ఉంటాయి. చాలా విశేషమైంది ఈ రోజున కట్టడం వల్ల. ఎందుకంటే ఇంకా జాతకాలు మొత్తం మారుతుంటాయి కదా. మీరు ఇంటి గుమ్మం పైన కట్టారనుకో ప్రతి ఒక్కరు గుమ్మం కూడా ఉన్నారనుకో అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. మీరు పోయేటప్పుడు వచ్చేటప్పుడు మీకు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పోయే పనులు కాను అంటూ ఏ పనులు ఉండేయన్నమాట. అన్ని విధాలుగా దిగ్విజయంగా సాధించుకొని వస్తూ ఉంటారు. షడ్రుచులు సేవిస్తూ ఉంటాం ఈ రోజున. పులుపు, కారము, చేదు, ఒగరు ఇలాంటి అన్ని షడ్రుచులు మనం సేవిస్తూ ఉంటాం ఈ రోజున ఉగాది పండుగ రోజున. పంచాంగ శ్రవణం చాలా ప్రాధాన్యతమైనది. అంతేకాకుండా ఈ చైత్రమాసము జగదాంబిక జగన్మాత లలితా పరమేశ్వరికి నవరాత్రులు జరపబడును. వసంత నవరాత్రులు అంటూ ఉంటారు, చైత్ర నవరాత్రులు అంటూ ఉంటారు, అంతేకనుక రామ నవరాత్రులు కూడా అంటూ ఉంటారనమాట.
మనము తెలుసుకొని చేసే 2 నవరాత్రులు, తెలియకుండా చేసే 2 నవరాత్రులు, 4 నవరాత్రులు ఉంటాయన్నమాట మనకి. క్లుప్త నవరాత్రులు మాఘమాసంలో, ఆషాఢ మాసంలో వచ్చేది శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, క్లుప్త నవరాత్రులు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు అందరు తెలిసి చేసుకోవచ్చు. ఆశ్వీజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రులు అందరూ చేసుకోవచ్చు అనమాట. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఆ జగదాంబిక జగన్మాత నవరాత్రులు ఆచరించాలని చెప్పేసి మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం నుండి ప్రతి ఒక్కరు కూడా తెలుసా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి, అన్ని విధాలుగా ఆనందాలు భోగభాగ్యాలు అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.